This is the most demanded video, the Color King iPhone XR full review in 2024. సో ఇది మనకు 2018 లో లాంచ్ అయింది. మనకి ఇది 2024 లో కొంటే ఇది మనల్ని సాటిస్ఫై చేస్తుందా? సో ఆ ప్రైస్ రేంజ్ కి మనకు సూట్ అవుతుందా? సో ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఐఫోన్ XR డిజైన్, బిల్డ్ క్వాలిటీ అండ్ ఫామ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో డిజైన్ వచ్చేసరికి ఫ్రంట్ 6.1 ఇంచ్ కి సంబంధించిన డిస్ప్లే, బ్యాక్ గ్లాస్ ప్యానల్ ఉంటది, సింగిల్ కెమెరా మాడ్యూల్, అల్యూమినియం ఫ్రేమ్ తో రావడం జరుగుతుంది. ఫ్రంట్ నుంచి 11 లాగుంటది, బ్యాక్ నుంచి ఐఫోన్ 8 లాగుంటది, ఫ్రేమ్ వచ్చేసరికి ఐఫోన్ 7 లాగుంటది. ఎలా చూసినా ఓవరాల్ గా చాలా బాగుంటది. దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది, ఎందుకంటే యాపిల్ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వరు బిల్డ్ క్వాలిటీలో. అండ్ ఫామ్ ఫ్యాక్టర్ చూడడానికి కొంచెం పెద్ద ఫోన్ లాగే ఉంటది అనమాట. ఐఫోన్ XR డిజైన్, ఫామ్ ఫ్యాక్టర్, బిల్డ్ క్వాలిటీ అయితే మనకు 2024 లో కూడా చాలా బాగుంటది. అండ్ గైస్ దీంట్లో వచ్చేసరికి మనకు IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంటది. నేను ప్రతిసారి చెప్తాను, ఎందుకంటే మీరు సెకండ్ హ్యాండ్ లో మొబైల్ ఫోన్ కొంటూ ఉంటారు కదా, సో అది రిపేర్ అయ్యి రావచ్చు. ఎందుకంటే ఐఫోన్ XR లాంచ్ అయ్యి 6 years అయిపోయింది. ఈ మధ్యలో వాళ్ళు ఓపెన్ చేస్తుంటే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ పోతుంది, సో మీ డబ్బులు వేస్ట్ అవుతాయి. సో మీరు వాటర్ లో వేస్తే, లేదంటే దుమ్ము ఉన్న ప్లేస్ కి తీసుకెళ్తే. అండ్ గైస్ దీంట్లో వచ్చేసరికి మనకు డ్యువల్ సిమ్ సపోర్ట్ ఉంది గైస్. దీంట్లో మనం 2 సిమ్ అయితే వేసుకోవచ్చు. ఒకటి ఫిజికల్ సిమ్, ఇంకోటి వచ్చేసరికి మనకు ఈ సిమ్ అయితే ఉంటది. అండ్ ఇది ఓవరాల్ గా ఫిజికల్ గా మనం మాట్లాడుకుంటే ఐఫోన్ XR గురించి నాకైతే చాలా బాగా అనిపించింది. ఐఫోన్ XR డిస్ప్లే గైస్ దీంట్లో వచ్చేసరికి మనకు 6.1 ఇంచ్ కి సంబంధించిన నాచ్ తో వచ్చే డిస్ప్లే అయితే ఉంటది అన్నమాట. సో ఇది ఒక HD డిస్ప్లే. బట్ గైస్ చూడండి, యూట్యూబ్ లోకి వెళ్ళి మనం ప్లే చేస్తే ఇది మనకు 4K వరకు ప్లే చేస్తుంది, ఎలాంటి ల్యాగ్స్ లేకుండా. అండ్ కలర్స్ కూడా చాలా బాగుంటది. మీరు IPS LCD అని చెప్పి తక్కువ అంచనా వేయబాకండి. సో డిస్ప్లే చాలా బాగుంటది 2024 లో కూడా. ఓకే గైస్, దీని సాఫ్ట్వేర్ సపోర్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మనకు లాంచ్ అయినప్పుడు iOS 12 పైన అయితే లాంచ్ అయింది. ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే ఐఫోన్ 15 Pro Max లో రన్ అవుతుందో iOS 17 మనకు XR లో కూడా రన్ అవుతుంది. అదే విధంగా ఇక మాట్లాడుకున్నట్లయితే కొన్ని సార్లు సో ఐఫోన్ 6s కి ఇచ్చినట్లు అప్డేట్స్ మనకు ఐఫోన్ XRs కూడా ఇవ్వచ్చు. సో మాక్సిమం నాకు తెలిసి iOS 17 తర్వాత ఇంకా రాదనుకుంటాను. కాకపోతే యాపిల్ మన మీద దయించి iOS 18 ని ఇచ్చేస్తే మనం చాలా అదృష్టవంతులం అన్నమాట. అండ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ గైస్ ఇప్పుడు 17 లో ఇది డిస్కంటిన్యూడ్ అయితే అయిపోవచ్చు. కాకపోతే iOS అండ్ 17 కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటది. సో ఐఫోన్ XR పర్ఫార్మెన్స్ గైస్ ఇది వచ్చేసరికి మనకు యాపిల్ A12 బయోనిక్ చిప్ ఉంది, అదేవిధంగా 3GB ర్యామ్ ఉంది. అండ్ చాలా మందికి డౌట్ రావచ్చు, 3GB ర్యామ్ మనకి ఏం పర్ఫార్మెన్స్ ఇస్తారు 2024 అని చెప్పి. గైస్ చూడండి, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ యాపిల్ వాళ్ళే తయారు చేస్తారు కాబట్టి ఆప్టిమైజేషన్ అనేది చాలా బాగుంటది. అండ్ మీరు మల్టీ టాస్కింగ్ కానీ, లేదంటే డైలీ యూసేజ్ కానీ, అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు 4 core గ్రాఫిక్స్ అయితే ఉంటాయి అనమాట. సో దానివల్ల మీకు గేమింగ్ లో కూడా ఎలాంటి ఇష్యూస్ రావు, మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అండ్ ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా బాగుంటది. ఎందుకంటే చూడండి గైస్, దీంట్లో యూజ్ చేసే ఏదైతే మెమరీ ఉంటుందో 64GB కానీ 128GB కానీ, సో ఇది మనకు NVMe స్టోరేజ్ అనమాట. NVMe స్టోరేజ్ చాలా స్పీడ్ అయితే ఉంటది. సో ఓవరాల్ గా నేను చెప్తున్నాను, పర్ఫార్మెన్స్ లో మీకు ఎలాంటి ఇష్యూస్ రావు 2024 లో కూడా. ఐఫోన్ XR కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు సింగిల్ కెమెరా అయితే ఉంటది అన్నమాట. ఇది ఒక 12 మెగాపిక్సెల్ సంబంధించిన 1.8 అపర్చర్ తో అయితే వస్తుంది. సో గైస్ చూడండి, కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటది. ఎందుకంటే చూడండి గైస్, 12 మెగాపిక్సెల్ అయినా సరే మీకు చాలా అద్భుతమైన పిక్చర్స్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ గైస్ చూడండి, మీరు పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు డెడికేటెడ్ కెమెరా లేదు. బట్ గైస్ ఇది సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి మీకు పోర్ట్రేట్ షాట్స్ ని కూడా ఇస్తుంది అనమాట. అదే విధంగా దీంట్లో మనకు 4K అప్ టు 60 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఐఫోన్ XR ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి మనకు 7 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఇది ఒక స్టాండర్డ్ లెన్స్ f2.2 అపర్చర్ తో అయితే వస్తుంది. అండ్ గైస్ చూడండి, దీన్ని యూజ్ చేసి మనం 1080p 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. గైస్ చూడండి, ఎవరైతే వ్లాగర్స్ ఉంటారో, లేదంటే ఎవరైతే యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటారో, లేదంటే ఎవరైతే నార్మల్ గా ఫోటోగ్రఫీ చేస్తుంటారో, సో వాళ్ళకైతే ఈ ఫోన్ నేను రికమెండ్ చేస్తాను. చాలా బాగుంటది గైస్. సో వ్లాగింగ్ చేసే వాళ్ళకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 1080p కాబట్టి మీరు వ్లాగింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ గైస్ ఓవరాల్ గా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2024 లో కూడా మీకు ఎలాంటి ఇష్యూస్ లేవు. ఇక దీని సెక్యూరిటీ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మనకు ఫేస్ ఐడి ఉంటుంది. సో మీరు ఇది ఎంత సెక్యూర్ అంటే, మీరు మొత్తం లైట్స్ ఆఫ్ చేసినా కూడా మీకు ఇది అంత సెక్యూర్ గా అయితే పనిచేస్తుంది అనమాట. అప్పుడు కూడా అన్లాక్ అయితే అవుతుంది. సో సెక్యూరిటీ విషయంలో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే గైస్, దీని బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. ఇది వచ్చేసరికి మనకు 2942 mAh బ్యాటరీతో అయితే వస్తుంది అనమాట. సో దగ్గరగా 3000 mAh బ్యాటరీ. మొబైల్ ఫోన్ న్యూది తీసుకుంటే దాంట్లో బ్యాటరీ హెల్త్ ఒక 90 అలా ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా 1 day అయితే మీకు వచ్చేస్తుంది అనమాట ఐఫోన్ XR ఛార్జింగ్. బట్ దాంట్లో బ్యాటరీ ఇష్యూ ఉంటే మాత్రం మీరు చేంజ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా 1 day అయితే వస్తుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బ్యాటరీ ఇష్యూస్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా మనకు దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. సో ఓవరాల్ గా బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ గైస్
గైస్ ఫైనలీ మనం 2024లో ఐఫోన్ XR కొనొచ్చా అంటే ఖచ్చితంగా కొనొచ్చు. నేనైతే యాజ్ ఎ ప్రైమరీ డివైస్ గా కూడా రికమెండ్ చేస్తాను. అండ్ గైస్ దీంట్లో మనకు చాలా కలర్స్ అయితే ఉంటాయి అనమాట. సో మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. దీంట్లో మనకు వైట్ ఉంది, బ్లాక్ ఉంది, అదే విధంగా బ్లూ ఉంది, దాని తర్వాత రెడ్ ఉంది, ఎల్లో ఉంది, కోరల్ కూడా ఉంది దీంట్లో మనకు. సో ఓవరాల్ గా కలర్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనలీ దీని ప్రైస్ ఎంత గైస్ చూడండి, మార్కెట్ లో దీని ప్రైస్ వచ్చేసరికి దగ్గరగా ఒక 16,000 17,000 రన్ అవుతుంది. బట్ గైస్ ఎగ్జాక్ట్ ప్రైస్ నేను చెప్తాను కదా, దీన్ని మీరు 14,000 to 15,000 మాత్రమే తీసుకోండి. అంతకంటే ఎక్కువ వెళ్ళబాకండి, ఎందుకంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే మీకు ఎక్సెస్ వచ్చేస్తుంది అనమాట. సో ఎక్సెస్ రివ్యూ కూడా నేను చేయబోతున్నాను. ఇలాంటి ఐఫోన్ వీడియోస్ మీకు కావాలంటే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్ నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఫోన్ కొనేటప్పుడు మాత్రం చూస్ అయితే తీసుకోండి. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మనం తీసుకునేది సెకండ్ హ్యాండ్ ఐఫోన్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.